నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ఉద్యోగులకు 1 నెల డీఏ పెంచుతున్నట్లు ప్రకటన ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక పీఆర్సీ ఇస్తామని హామీ నరసాపురం వశిష్ఠ గోదావరిలో సుమారు 100 పడవలతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ జీఎస్టీ తగ్గింపుతో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్నాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దేవరవలస గ్రామ సమీపంలో మడ్డువలస కుడి ప్రధాన కాలువను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరందేలా చర్యలు తీసుకుంటామని హామీ నకిలీ మద్యం దందాపై చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రజలకు నిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభవార్త అందించారు. ఉద్యోగులకు 1 నెల కరువు భత్యం డీఏ పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. పెంచిన డీఏను నవంబర్ 1వ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్దిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అన్నారు. తాజా డీఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెల 160 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో కేవలం డీఏ పెంపు మాత్రమే కాకుండా పలు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. నేను ఆ రోజు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం. అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత మనసుంది కానీ మార్గం లేదు. ద్వారాలన్నీ క్లోజ్ చేసేశారు. గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు. బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు చేతులు ఎత్తేసే పరిస్థితి మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు ఏదైనా కానీ చేయాల్సిందే అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం. ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా పోయారని చెప్పారు. ఒక 60 days లో ఇదే కేబినెట్ పనిచేస్తూ 60 days లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 days ఇచ్చేవాళ్ళం. దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు. అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 days వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసులన్నిటికి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చాం ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్ లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్ని ఫైన్ మీద ఫైన్ పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం. అవన్నీ తీసేస్తాం. భవిష్యత్తులో కూడా ఎలాంటి పన్ను లేకుండా వాళ్ళు ఆఫీసులు రన్ చేసేది ఎంప్లాయీస్ సమస్యలపైన ఇచ్చేస్తారు కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం. ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం. నామన్ క్లేచర్స్ అని ప్యూను వాచ్మెన్ అటెండరు తర్వాత జూనియర్ అసిస్టెంట్ అని ఇలాంటి ప్లంబర్ అని ఇలాంటి పోస్టులు అన్ని ఉన్నాయి. అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేట్టుగా టైటిల్స్ అన్ని కూడా వీళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆఫ్ ఆల్ పోస్టులకి ఎట్లా చేయాలో చేసేదానికి అది కూడా శ్రీకారం చుడతాం.
జీఎస్టీ తగ్గింపుతో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని, రెండు చోట్ల పనిచేసే ప్రభుత్వాలే ఉండడం వల్ల అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకుపోతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా పడవలతో వశిష్ట గోదావరిలో వినూత్నంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వలందర్ రేవు నుంచి రాజీల్లంక వరకు సుమారు 100 పడవలతో సాగిన ర్యాలీలో మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నర్సాపురం చెన్నై మధ్య ప్రతిపాదించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలపైకి వస్తుందని, రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని అన్నారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ గూగుల్ సంస్థ రాకతో రాష్ట్రంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనుందని అన్నారు. విప్ నాయకర్ మాట్లాడుతూ బియ్యపు తిప్ప హార్బర్ నిర్మాణం కూటమి హయాంలోనే జరుగుతుందని అన్నారు. మత్స్యకారుల వేట నిషేధ భృతి 20,000కు పెంచిన ఘనత కూటమికే దక్కిందని అన్నారు. అనంతరం 2 మత్స్యకార సొసైటీలకు ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద 10 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మత్స్యకార అభివృద్ధి చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఆర్డీఓ దాసరాజు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఇవాళ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా, సామాన్య ప్రజల యొక్క కష్టాలను గుర్తించి వారి జీవన బాగోగులను మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గ్రహించాలి మిత్రులారా. ఇవాళ అంతేకాదు, ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రాంతంలో మత్స్యకారు కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక లక్షల కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, పక్కన ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో కానీ, అయితే ముఖ్యంగా భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున మత్స్యకారుల యొక్క సంక్షేమం కోసం పథకాలు చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఆక్వా పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసం కోల్డ్ చైన్ లింక్ సిస్టమ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సబ్సిడీల ద్వారా మత్స్యకారుల యొక్క జీవనానికి ఉపయోగపడుతున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు ఇప్పుడు తగ్గించినటువంటి జీఎస్టీలో పెద్ద ఎత్తున మత్స్యకారులకు సంబంధించినటువంటి అంశాల మీద, ఏదైతే పడవల తయారీకి ఉపయోగించేటువంటి పరికరాల మీద, ఏదైతే వలల విషయంలో, ఏదైతే మిషనరీ వాడి ఉందో పడవల తయారీలో, బోటుల తయారీలో వాటి మీద పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం ద్వారా గతంలో 12% 18% ఉంటే కేవలం 5% తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఏదైనా పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలు ప్రకటించి మరి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మేర యొక్క ఆదేశాల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. అసలు సిగ్గుండా, ఎందుకంటే ఏదైతే పెట్టుబడులు వెన్నుగా వస్తున్నాయో అవి చూడలేక ఎవరు భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రపరప నరికేస్తారు, మళ్ళీ వ్యాక్సినేషన్కి తెరలేపుతాం, పెట్టుబడులు వద్దు అని సంకేతాలు బలంగా పంపుతా ఉన్నారు. వాళ్ళు పెట్టుబడులు రాకుండా అరిచేతితో అడ్డుకున్నామని ఈ రోజు శత విధాలుగా ప్రయత్నిస్తా ఉన్నారు. అదే విధంగా ఏదైతే గూగుల్ క్లౌడ్ ఉందో అది ఏదైతే 5 ఎకరాల సైట్ విషయంలో ఆటంకాలు కలిగించాలని ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో
మరి కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు గౌరవ నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏ ప్రభుత్వాలు సాహసం చేయలేనిది బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, మధ్య తరగతి కుటుంబాల కోసం మరి ఏర్పాటు చేసినటువంటి ఈ జిఎస్టి విధానాన్ని మరి మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా దేవరవలస గ్రామం సమీపంలో మడ్డువలస కుడి ప్రధాన కాలువను ఆయన పరిశీలించారు. 70 అడుగుల లోతులో కాలువ ఉండటంతో సాగునీరు అందడం లేదని గ్రామ పెద్దలు, రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తి స్థాయిలో కాలువను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని నాగబాబు హామీ ఇచ్చారు. మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయింది కానీ ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ లో బడ్జెట్ లో ఇంకా అది అలొకేట్ అవ్వాలా. 2012లో ఇది కట్టినప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. 2014లో అనుకున్నారు, సో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మళ్ళీ నిమ్మల రామారెడ్డి గారి ముందు తీసుకెళ్తాను. యాక్చువల్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 మండలాలు ఉన్నాయి ఇక్కడ, లావేరు, పొందూరు, సిగడం మండలం. దాదాపు 5,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. దాదాపు 30,000 ఎకరాలకి నీరు అందక ఇబ్బంది పడుతున్నారు. బికాస్ ముందే అనుకున్నట్టు అక్కడ సరైనటువంటి రిటైనింగ్ వాల్స్ కానీ ఎవరైనా కట్టుంటే బాగుండేది. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల అలా చేయాల్సి వచ్చింది. సో రాళ్లు, మట్టి పడిపోయి ఆ ఫ్లో ఆగిపోయింది. మధ్యవలస నుంచి సిగడం మండలం వైపు వచ్చేటువంటి వాటర్ చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ విషయాన్ని నిమ్మల రామారెడ్డి గారి యొక్క సమక్షం తీసుకెళ్లి వారితో డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ ప్రశ్నించాను, ఆయన ఇచ్చారు సమాధానం. త్వరలోనే దీని మీద ఏదైనా సరే గట్టిగా ప్రయత్నించాలని చెప్పి నేను జనసేన తరఫున మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇరిగేషన్ నేను ఒక ఎమ్మెల్సీ హోదాలో ప్రయత్నించగలను, బట్ ఇది మినిస్ట్రీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముందుకెళ్లి తీసుకెళ్లాల్సిన అవసరం. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ తో వైసీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేక హత్యతో లింక్ చేస్తూ నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్ ల దోపిడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. దారులన్నీ మూసుకుపోయి ఈ నిందని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాల మీద ఎలా వెయ్యాలి అని ఒక కుటిల రాజకీయానికి తెరలేపాడు చంద్రబాబు నాయుడు. ఐవీఆర్ఎస్ కాల్స్ అని వస్తాయి, ఎవరో మాట్లాడుతుంటారు, మనం ఫోన్ ఎత్తుతాము, అవతల నుంచి ఒక వాయిస్ వినపడుతుంది. ఎలక్షన్ కు ముందు కూడా ఇలాంటి చాలా శాఖలు ప్లే చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మీ భూమిని జగన్మోహన్ రెడ్డి లాక్కోబోతున్నాడు, లేదా మీకు పథకాలు ఏమీ రావు, మీ భూముల హద్దుల మీద అతను ఫోటోలు వేసుకున్నాడు కాబట్టి ఆ భూమి అంతా అయిందే, అలాంటి ఫేక్ న్యూస్ లను విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికలలో లాభం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసిన మాట ఈ ప్రపంచం ఎరిగిన మాట వాస్తవం. ఈ ఆఫీసులో కూర్చున్నటువంటి విలేకరులకు కూడా ఆ కాల్స్ వచ్చినాయి. సో ఎంత పెద్ద స్థాయిలో దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంలో చండాలమైన దిగజారుడు చెత్త రాజకీయాలు, నికృష్టపు రాజకీయాలు ఎవరు చేయలేరు, ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేస్తాడు. జగన్ అంటే వైద్యం గుర్తొచ్చింది, ఇప్పుడు చంద్రబాబు అంటే మద్యం గుర్తొస్తుంది. అమాయకులైన ప్రజలకు క్వాలిటీ మందిస్తాను, నాణ్యమైన మందు అందిస్తాను, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మీకు అమ్మి పెడతాను, జగన్మోహన్ రెడ్డిని దింపి నన్ను ఎక్కిస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మందు తాగొచ్చు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఆ రోజు అలా అన్నాడు అని మేమందరం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళితే ఇలాంటి ఘోరాలు, నేరాలు జరుగుతాయని మాకు తెలుసు. 2014-19 కాలంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో నకిలీ మద్యం తాగి అనేక మంది ఈ విజయవాడ నగరం నడిబొడ్డులో చనిపోయారు. నకిలీ మద్యం తయారీ కేంద్రాలన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే వస్తాయి, బెల్ట్ షాపులు వస్తాయి, ఊరు వాడ మద్యం అంతా ఏర్లై పారిస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అది ఒక సిండికేట్ గా తయారు చేశాడు. నాణ్యమైన మందిస్తాను అనంటే చౌకగా అందిస్తాడేమో, ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అదే విధానాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందుబాటులో లేని బ్రాండ్లను ఏమైనా కొత్తగా తెస్తాడేమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలకి అమ్మితే ఈయన 95 రూపాయలకి అమ్ముతానంటున్నాడు కదా, అది నిజమేనేమో అని
భ్రమపడ్డారు పేదవాళ్లు. కల్తీ మద్యం కేంద్రాలను తయారు చేశాడు, కుటీర పరిశ్రమలు తయారు చేశాడు. ఆ కుటీర పరిశ్రమల యొక్క బట్ట బయలైంది కాబట్టి, ఆ వార్త దావనంలాగా ప్రపంచం అంతా తెలిసిపోయింది కాబట్టి, ఏ దారులు లేక ఈ రోజున సమిసిపోయి సిబిఐ చేతిలో ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రజల మనసుల్లో ఒక విషయాన్ని నింపటం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.